అన్నాడు. ఈ భూమి మీదకి తల్లి గర్భములో నుండి దేవుడు పుట్టిస్తున్నాడు మనుషులను. ప్రతి మనిషి కూడా ఈ భూమి మీదకి పుడుతున్నాడంటే దేవుడే కారణం. ఎలా పుట్టించాడు అనేది ఒకసారి ఆలోచన చేయగలిగితే, దేవుడు పరిశుద్ధమైన గ్రంథంలో రాయించాడు. దేవుడు తన స్వరూపములో తన పోలికలో నరులను సృజించాను. ఈ భూమి మీద సుమారుగా 800 కోట్ల మంది ఈ జనాభా అందరూ కూడా దేవుని స్వరూపములో దేవుని పోలికలో పుట్టిన వారే, దేవుని పోలికలో ఈ భూమి మీదకి వచ్చిన వారే. అయితే ఈ స్వరూపము, ఈ పోలిక దేవుడిచ్చినది సమస్తము మానవులు పాడు చేసుకున్నారు, కోల్పోయారు. ఈ స్వరూపాన్ని, ఈ పోలికను కోల్పోయారు. ఎలా కోల్పోయారు, ఎలా పాడు చేసుకున్నామో అనేది ఒకసారి ఆలోచన చేయగలిగితే, దేవుడు మనుషులను యథార్థవంతులుగా పుట్టించినాడు. పుట్టించిన ఈ మనిషి తనకు నచ్చినట్లు బ్రతుకుతున్నాడు. మనమందరము కూడా తన నచ్చినట్లు బ్రతుకుతున్నాం. చెబుతున్న నేనైనా సరే, వింటున్న మీరైనా సరే, మనమందరము కూడా దేని గురించి ఎక్కువగా ఆలోచన చేస్తూ బ్రతుకుతున్నాము, దేని గురించి ఎక్కువగా ప్రయాసపడతాము అంటే, దేవుడు రాయించాడు, ఏమి తిందుమా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామా, దీని గురించి ఆలోచన చేస్తాం. అంటే కట్టుకునే బట్ట కోసం ఆలోచన చేస్తాం, త్రాగే నీరు కోసం ఆలోచన చేస్తాం, అలాగే ఇంకా ఇల్లు ఎలా కట్టాలి, లేకపోతే పిల్లలను ఎలా పోషించాలి, నేను ఎలాగా డబ్బును సంపాదించాలి, దీని గురించి ఎక్కువగా ఆలోచన చేస్తాడు మనిషి. అయితే